ఓకే, హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జాబ్ బాక్స్ 360 యూట్యూబ్ ఛానల్. డైరెక్ట్గా కాన్సెప్ట్లోకి అయితే వెళ్దాం. మీకు ఆల్రెడీ నేను ఒక వీడియో అప్లోడ్ చేశాను. అదేంటి, క్యాలిక్యులేషన్ స్పీడ్ కొరకు కొన్ని టెక్నిక్స్ అనేది ఉంటాయి. వాటిని మీరు నేర్చుకుంటే ఎగ్జామ్లో స్పీడ్గా చేయగలుగుతారు, స్కోర్ ఎక్కువ తెచ్చుకోగలుగుతారు అని చెప్పాను. ఓకేనా? ఒకవేళ ఆ వీడియో చూడకపోతే ఒకసారి చూసుకోండి. ఈ వీడియోలో మీకు చెప్తుంది ఏంటి అంటే, ఒక ఫార్ములా ఉంది. ఆ ఫార్ములా మీరు జాగ్రత్తగా నేర్చుకొని గుర్తుపెట్టుకుంటే, ఓకేనా, ఎక్కడ ఆ ఫార్ములా వాడాలి అని తెలుసుకుంటే దగ్గరగా ఒక 10 నుంచి 15 ప్రశ్నలు ఆ ఫార్ములా మీదే మీరు చేయగలుగుతారు. అంటే ఈ ప్రశ్నలు ఏంటంటే ఒక్కో చాప్టర్ కాదు, నెంబర్ ఆఫ్ చాప్టర్స్ మీకు స్టెప్ బై స్టెప్ ఈ వీడియోలో చెప్తాను. ఎండ్ వరకు నీట్గా చూడండి. ఇక్కడ క్యాలిక్యులేషన్ కాదు, క్వశ్చన్ ఇచ్చినప్పుడు ఆ క్వశ్చన్కి ఏ ఫార్ములా వాడాలి, ఎలా అప్లై చేయాలి, ఏ మెథడ్లో చెయ్యాలి ఆ క్వశ్చన్ అనేది మీకు తెలియాలి. ఓకేనా? క్వశ్చన్స్ అనేది ఎవరైనా చెప్తారండి. క్వశ్చన్స్ అనేది ఎక్స్ప్లెనేషన్ అనేది ఎవరైనా ఇస్తారు. కానీ ఒక అనాలిసిస్ చేసుకొని మనకి ఎగ్జామ్లో అసలు ఏ క్వశ్చన్స్ వస్తున్నాయి, వాటిని మనం ఎలా చేయగలుగుతున్నాం, ఎలాంటి టైప్ ఆఫ్ అంటే ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తున్నాయి అని తెలుసుకొని వాటిని ఎక్కువగా మీరు ప్రాక్టీస్ చేయగలిగితే రేపు రాయబోతున్నటువంటి ఆర్ఆర్బీ గ్రూప్ డి ఎగ్జామ్లో కూడా అవే వస్తాయి. ఓకేనా? కొత్తగా ఏమి ఇవ్వడు, నెంబర్స్ మాత్రమే మార్చేసి అవే మెథడ్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇలా ఎవరైతే నేర్చుకుంటారో వాళ్ళు కంపల్సరీగా ఎక్కువ స్కోర్ తెచ్చుకుంటారు. ఓకేనా? సో ఇలా మీరు నేర్చుకోవాలని చెప్పేసి నేను ఇలా వీడియోస్ అయితే చేస్తున్నాను. ఇక్కడ చెప్పేటటువంటి ఏదైతే ఫార్ములా ఉందో ఆ ఫార్ములాని రాసుకోండి. ఎలాంటి క్వశ్చన్స్కి ఈ ఫార్ములా వాడాలి అనేది కూడా మీరు జాగ్రత్తగా చూడాలి. ఓకేనా? సో ఇక లేట్ చేయకుండా ఒక్కొక్కటి చూద్దాం. ఫస్ట్ మీకు ఇక్కడ చెప్తున్నాను చూడండి. అదేంటంటే మీకు గత వీడియోస్లో కూడా ప్రతిసారి ఈ ఫార్ములా బేస్డ్గా వస్తున్నటువంటి క్వశ్చన్స్ని మీరు రాసుకోండి, గుర్తుపెట్టుకోండి అని పదే చెప్పాను. అదేంటంటే సక్సెసివ్ పర్సంటేజ్ ఫార్ములా. ఏంటి సక్సెసివ్ పర్సంటేజ్ ఫార్ములా? ఎక్స్ ప్లస్ వై ప్లస్ ఎక్స్వై బై 100. ఇదే ఫార్ములాని మీరు గుర్తుంచుకోగలిగితే, ఎక్కడ వాడాలో తెలిస్తే, ఓకేనా, ఎక్కడ వాడాలో తెలిస్తే గుర్తుంచుకోగలిగితే చాలా వరకు ఇప్పుడు ప్రజెంట్ వస్తున్నటువంటి ఎగ్జామ్లో ఈ ఫార్ములా బేస్డ్గానే క్వశ్చన్స్ అనేది వస్తున్నాయి. ఓకేనా? చాలా ఈజీగా చేయడానికి ఈ ఫార్ములాను మనం వాడతాం. ఎక్కడెక్కడ వాడతామో కూడా నీట్గా చెప్తాను. ఓకేనా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇదేంటి సక్సెసివ్ పర్సంటేజ్ ఫార్ములా. నెట్ పర్సంటేజ్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ వై ప్లస్ ఎక్స్వై బై 100. ఎక్కడెక్కడ వాడతాం మీరు గమనిస్తే మనకి ఇంక్రీజ్ ఆర్ ప్రాఫిట్ అని అంటే ప్లస్ అని, తర్వాత డిక్రీజ్ అని కానీ, లాస్ అని కానీ, డిస్కౌంట్ అని కానీ అంటే మైనస్. ఓకేనా? ప్లస్ ఎక్కడ వాడాలి, మైనస్ ఎక్కడ వాడాలి ఇది చెప్తున్నాను. నెక్స్ట్ ఏంటంటే మనకి ఇది ఎక్కడెక్కడ వాడతారు తెలుసా? పర్సంటేజ్ చాప్టర్లో వాడతాం, ప్రాఫిట్ లాస్లో వాడతాం, ఏంటి పర్సంటేజ్లో వాడతాం, ప్రాఫిట్ అండ్ లాస్లో వాడతాం, అదేవిధంగా డిస్కౌంట్లలో వాడతాం, తర్వాత సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్ చూడండి 1 2 3 4 చాప్టర్స్, తర్వాత మెన్సురేషన్లో వాడతాం. ఇక్కడ ఇన్ని చాప్టర్స్లో వాడుతున్నాం ఇదే ఫార్ములా. ఈ ఫార్ములా బేస్డ్గా క్వశ్చన్ ఎలా వస్తుందో మీరు తెలుసుకోగలిగితే మీకు ఇన్ని చాప్టర్స్లో ఒకే ఫార్ములాతో నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ కవర్ అవుతాయి. ఓకేనా? ఎగ్జామినర్ కూడా ఈ యొక్క ఏదైతే మనకి ఫార్ములా ఉందో ఎక్స్ ప్లస్ వై ప్లస్ ఎక్స్వై బై 100 ఇదే ప్యాటర్న్లో క్వశ్చన్స్ అనేది ప్రజెంట్ ఎగ్జామ్లో అడుగుతున్నారు. ఓకేనా? మీరు నేర్చుకోవాలి. ఇక క్వశ్చన్స్ చూద్దాం. ఎక్కడెక్కడ అడుగుతున్నారో ఒక్కొక్కటి చూద్దాం. ఇక్కడ చూడండి, ఒక సంఖ్యను మొదట 20% పెంచి ఆపై మరో 10% పెంచితే ఆ సంఖ్యలో వచ్చే నికార శాతం మార్పు ఎంత? ఇప్పుడే మీకు చెప్పాను, పెంచితే ఇంక్రీజ్ చేస్తే ఏంటి మనకి పాజిటివ్ తీసుకోమన్నాను. మనకి ఇక్కడ పెంచి ఇక్కడ కూడా పెంచి అన్నారు. రెండిట్లో పెంచుతున్నారు అంటే ఏం తీసుకోవాలి? పాజిటివే తీసుకోవాలి. ఓకేనా? అంటే మనకు ఫార్ములా ఎక్స్ ప్లస్ వై ప్లస్ ఎక్స్వై బై 100 అంతే కదా? ఎక్స్ ప్లస్ వై ప్లస్ ఎక్స్వై బై 100. ఇక్కడ ఇదేంటి మనకి పర్సంటేజ్లో ప్రాబ్లం. ఇది పర్సంటేజ్లో ప్రాబ్లం. రెండు పెంచినప్పుడు మనకి ఎక్స్ ఈక్వల్ టు ప్లస్ 20, వై ఈక్వల్ టు ప్లస్ 10. ఇప్పుడు దాంట్లో సబ్స్టిట్యూట్ చేసుకుంటే 20 ప్లస్ 10 ప్లస్ 20 ఇంటూ 10 బై 100. ఓకేనా? ఈజ్ ఈక్వల్ టు మీరు ఆన్సర్ చేసేసుకోండి. ఓకేనా? మీకు ఇక్కడ క్యాలిక్యులేషన్ కంటే క్వశ్చన్ ఎలా ఇస్తే ఆ క్వశ్చన్ని ఎలా చేయాలి, క్వశ్చన్ ఇచ్చినప్పుడు క్వశ్చన్ ఎలా చేయాలి, ఏ ఫార్ములా వాడాలి అనేది తెలియడం ఇంపార్టెంట్. ఓకేనా? క్యాలిక్యులేషన్ మీరు నిదానంగా చేసుకుంటే మీకు వచ్చేస్తుంది. ఎందుకంటే నేను గత వీడియోస్లో కూడా మీకు మ్యాథ్స్ ప్రాబ్లమ్స్ చెప్పేటప్పుడు నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ మీ చేత చేయించాను, నేను చేశాను, మీరు కూడా చేశారు. ఓకేనా? ఈ క్యాలిక్యులేషన్ ఈజీగా మీరు చేయగలుగుతారు. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఒక వస్తువు ధర మీరు క్యాలిక్యులేషన్ అనేది చేసుకోండి. ఓకేనా? మీకు ప్యాటర్న్ తెలియాలి. ఎగ్జామ్లో చాలామంది చేసే మిస్టేక్ ఏంటంటే క్వశ్చన్ని
అండర్స్టాండ్ చేసుకోవడమే చాలా కొంచెం కష్టమైపోయింది ప్రజెంట్. ఏంటంటే క్వశ్చన్ని టెన్షన్లో మీకు క్వశ్చన్ ఎలా చేయాలో తెలియక క్వశ్చన్ వదిలేసే వాళ్ళు చాలామంది ఉంటారు. ఆ క్వశ్చన్ ఎలా చేయాలో తెలిస్తే చాలా ఈజీగా చేయొచ్చు. ఓకేనా. ఒక వస్తువు ధర మొదట 15% పెంచబడింది. ఆ తర్వాత అమ్మకపు ధర తగ్గడం వల్ల 10% అమ్మకాలు తగ్గడం వల్ల 10% తగ్గించబడింది. ఇక్కడ తగ్గించబడింది, 10% పెంచబడింది. ఏంటి, ఒక వస్తువు ధర మొదట పెంచబడింది, తర్వాత తగ్గించబడింది. తగ్గించబడడం అంటే ఏంటి, మైనస్. పెంచబడడం అంటే ఏంటి, ప్లస్. అంటే 15 మైనస్ 10. ఎందుకంటే ఇక్కడ ప్లస్ తీసుకోవచ్చు, కానీ ఇక్కడ తగ్గించబడింది అంటే -10 కాబట్టి మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ అవుతుంది. తర్వాత మైనస్ ఇంటూ మైనస్ ఇక్కడ మళ్ళీ ప్లస్ తీసుకున్నా కానీ ఓకేనా. తర్వాత +15 -10 ఈ రెండింటిని మల్టిప్లై చేస్తే 15 ఇంటూ 10 ఎంత, 150. ప్లస్ ఇంటూ మైనస్ అవుతుంది. మైనస్ ఇంటూ ప్లస్ మరలా మైనస్ అవుతుంది. అంటే 15 - 10 -150 బై 100. 0 0 క్యాన్సిల్. ఓకేనా. ఇక్కడ మొత్తం ఏంటి, -1.5. ఇక్కడ ఎంత, 5 -1.5. సో ఓవరాల్గా మీరు చేస్తే ఎంత వస్తుంది, 3.5. ఇదేంటి, ప్లస్లో ఉంది కాబట్టి ఇంక్రీజ్ అయిందని అర్థం. ఓకేనా. నికర మార్పు శాతం ఎంత అంటే 3.5%. ఎంత, 3.5%. అదేంటి, ఇంక్రీజ్ అయింది. ఓకేనా. ప్లస్ ఉంటేనేమో ఇంక్రీజ్ అయిందని, మైనస్ ఉంటేనేమో డిక్రీజ్ అయిందని చూసుకోవాలి. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఒక వ్యాపారి ఒక వస్తువును 20% లాభానికి మరొకరికి అమ్మారు. ఓకేనా. ఒక వ్యాపారి 20% లాభానికి మరొకరికి అమ్మడం జరిగింది ఒక వస్తువుని. అతను దానిని 15% లాభానికి మూడో వ్యక్తికి అమ్మాడు. మొత్తం మీద వచ్చిన నికర లాభ శాతం ఎంత? ఇది ఎలా కనుక్కోవాలి, అసలు ఇది ఏ చాప్టర్? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఏ చాప్టరు, ప్రాఫిట్ అండ్ లాస్. ప్రాఫిట్ అండ్ లాస్లో ఈ క్వశ్చన్ ఉంటుంది. ఓకేనా. ఇది మనకు ప్రాఫిట్ అండ్ లాస్. దీనికి కూడా వాడే ఫార్ములా ఏంటి, x+y+xy/100. సక్సెసివ్ పర్సంటేజ్ ఫార్ములాని మీరు ఎక్కడైనా వాడుకోవచ్చు. సక్సెసివ్ ఫార్ములా చాలా చాలా ఇంపార్టెంట్, ప్రజెంట్ ఎగ్జామ్లో వస్తుంది. ఓకేనా. చాలా చాప్టర్స్లో వస్తుంది. ఓకేనా. ఇది మీరు కంపల్సరీగా ప్రాక్టీస్ చేయాలి. ఈ క్వశ్చన్ కూడా చూడండి. 20% ఏంటి, లాభం అంటే ఏంటి, మనకి 10 రూపాయలు వస్తుంది, 12 రూపాయలకి అమ్మాడంటే 2 రూపాయలు లాభం. అంటే తక్కువైందా ఎక్కువైందా, ఎక్కువ. ఓకేనా. అంటే 10 కంటే 12 అనేది ఎక్కువ. ఎంత ఎక్కువ, +2. అంటే పెరిగింది అని అర్థం. పెరిగితే +2 తీసుకుంటాం. ఓకేనా. అట్లానే ఇక్కడ 20% లాభానికి అంటే 20% లాభం అంటే +20. ఓకేనా, +20. నెక్స్ట్ మనకి అతను దాన్ని 15% లాభానికి మూడో వ్యక్తికి అమ్మాడు. మూడో వ్యక్తి అవ్వచ్చు, నాలుగో వ్యక్తి అవ్వచ్చు. 2% ఇచ్చారు. ఓకేనా. 15% లాభానికి మూడో వ్యక్తికి, ఇది కూడా లాభమే కాబట్టి +15. నెక్స్ట్ +20 × 15/100. ఓకేనా. = మీరు క్యాలిక్యులేట్ చేసేసండి, ఆన్సర్ వచ్చేస్తుంది. ఇలాగా కూడా ఎగ్జామ్లో అడుగుతారు. నెక్స్ట్ చూడండి. ఒక తయారీదారుడు 10% లాభానికి హోల్సేలర్ 20% నష్టానికి రిటైలర్కు ఒక తయారీదారుడు 10% లాభానికి హోల్సేలర్ 20% నష్టానికి రిటైలర్కు ఒక వస్తువును అమ్మితే మొత్తం మీద నికర లాభం లేదా నష్ట శాతం ఎంత? నికర లాభం లేదా నష్ట శాతం అంటే ఏంటి, x+y+xy/100. ఇది కూడా ప్రాఫిట్ అండ్ లాస్లో మీకు ఇక్కడ ఏంటి, నష్టం లాభం అన్నారు కాబట్టి నష్టం అంటే -20, లాభం అంటే +10. ఓకేనా. 10 - 20 -10 × 20 అంటే 200/100. ఓకేనా. 2 zeros క్యాన్సిల్, ఇక్కడ 2 మిగులుతుంది. ఇక్కడ చూస్తే 10 - 20 అంటే -10 మిగులుతుంది. -10 - 2 ఎంత, -12. అంటే ఏంటి, మైనస్లో ఉంది కాబట్టి మనకి మైనస్ అంటే లాస్. ఓకేనా. ప్లస్ అంటే ప్రాఫిట్. లాస్ ఎంత, 12%. ఓకేనా. ఇది కూడా తెలియాలి. మైనస్ అంటే ఏంటి, ప్లస్ అంటే ఏంటి అనేది తెలియాలి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఒక దుకాణదారుడు ఒక వస్తువుపై 20% మరియు 10% వరుస డిస్కౌంట్లు ఇస్తే దానికి సమానమైన ఒకే ఒక్క డిస్కౌంట్ శాతం ఎంత? ఇదేంటంటే ప్రాఫిట్ అండ్ లాస్లో డిస్కౌంట్ మీద క్వశ్చన్. ఓకేనా. ప్రాఫిట్ అండ్ లాస్లో డిస్కౌంట్ మీద కూడా క్వశ్చన్ ఇలాగా అడుగుతారు. ఈ క్వశ్చన్ కూడా x+y+xy/100. ఓకేనా. ఒక్క ఫార్ములా చూడండి ఎన్ని క్వశ్చన్స్ వాడుతున్నారు. ఓకేనా. ఇక్కడ ఏంటంటే 20% ఏంటి, 20% అండ్ 10% వరుస డిస్కౌంట్లు ఇచ్చారంటే దీన్ని గుర్తుపెట్టుకోండి. ఇక్కడ చూడండి మనకి 20%, 10% ఇవి ఏంటి అసలు, డిస్కౌంట్లు. ఏంటి, డిస్కౌంట్ అంటే ఏంటండి, 100 రూపాయలు ఉన్న వస్తువుని నేను 10% డిస్కౌంట్ ఇచ్చాను.
10% డిస్కౌంట్ పర్సంటేజ్ అనేది ఇచ్చాను. అంటే 100 రూపాయలు వస్తుంది 10% డిస్కౌంట్ ఇస్తే 90 రూపాయలకే అమ్మాను అనమాట. 10% డిస్కౌంట్ ఇచ్చి 10% పోతే 100లో 90 ఉంటుంది. ఆ 90కే అమ్మాను. 100 రూపాయలు వస్తుంది 10 రూపాయలు తగ్గించి 90కే ఇచ్చాను. ఈ 10 డిస్కౌంట్ అనమాట. అంటే ఇక్కడ ఏంటి తగ్గుతుంది. తగ్గుతుంది అంటే ఏంటి మైనస్. ఓకేనా, -20% -10%. ఎక్స్ ప్లస్ వై ప్లస్ ఎక్స్ వై బై 100 వేసేసుకోండి. అలాగే వేసేసుకొని డైరెక్ట్గా చేసేయచ్చు. ఇక్కడ ఎక్స్ అంటే ఏంటి -20. సో -20, వై అంటే -10. సో ప్లస్ ఇంటూ మైనస్ అంటే మైనస్ అవుతుంది కాబట్టి -10. తర్వాత ఇక్కడ ప్లస్, తర్వాత -20 ఇంటూ -10. మైనస్ ఇంటూ మైనస్ ఏమవుతుంది ప్లస్ అవుతుంది. అంటే 200/100. ఓకేనా, 2 zeros క్యాన్సిల్ అయితే ఇక్కడ 2 ఉంటుంది. ఇక్కడ -20 -10 అంటే -30. ఇక్కడ ఎంత +2 ఉంటుంది. -30 + 2 అంటే ఎంత -28. ఈ -28 ఏంటండి డిస్కౌంట్ అంటే ఏంటంటే తగ్గించడమే. మైనస్లో ఉన్నా కూడా అది కూడా మనకి డిస్కౌంటే కాబట్టి డైరెక్ట్గా సింపుల్గా డైరెక్ట్గా చెప్పొచ్చు 28% అని. ఓకేనా, ఆప్షన్ బి 28%. అర్థమైంది కదా. డిస్కౌంట్లు ఇచ్చినా కానీ ఇట్లా 2% ఇస్తే ఎక్స్ ప్లస్ వై ప్లస్ ఎక్స్ వై బై 100 వేసుకోవచ్చు. ఒకవేళ దీని ఒక్కదానికి సపరేట్గా గుర్తుంచుకుంటాననుకుంటే మీకు ఎక్స్ ప్లస్ వై, ఇక్కడ ఒక్క నిమిషం రాస్తాను చూడండి, ఎక్స్ ప్లస్ వై మైనస్ XY బై 100. ఓకేనా, ఇలా రాస్తారు అందరూ. కానీ డైరెక్ట్గా ఎక్స్ ప్లస్ వై ప్లస్ XY బై 100 వేసేసుకొని మనకి ఎక్స్ ప్లస్లో వై ప్లస్లో -20 -10 ఇచ్చారు కాబట్టి చేసేసుకోవచ్చు డైరెక్ట్గా. అట్లా చేసినా కానీ ఇలా చేసినా మీకు ఏంటంటే ఉత్త 28 వస్తుంది. 28 వచ్చినా -28 వచ్చినా మనకి డిస్కౌంట్ ఏంటండి అండి అసలు తగ్గించడమే, తగ్గించి అమ్మడం. ఓకేనా, ఒక ఎంఆర్పి మీద ఇంత డిస్కౌంట్ ఇచ్చి వస్తువును మనం ఇస్తున్నాం అంటే మనకి డిస్కౌంట్ ఇచ్చారంటే మనకు ఒక వస్తువు తక్కువ వస్తుందని అర్థమే కదా. కొంత డిస్కౌంట్ 100 రూపాయల్లో 10 రూపాయలు డిస్కౌంట్ అంటే 10 రూపాయలు తగ్గించి ఇస్తున్నారని అర్థమే కదా. కాబట్టి తగ్గించారు అంటే మైనస్. ఓకేనా, డిస్కౌంట్ అంటే మైనస్, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ క్వశ్చన్, వ్యాపారంలో చక్రవడ్డీ రేటు ప్రతి సంవత్సరం 5% చొప్పున ఉంటే 2 సంవత్సరాలకయ్యే నికార వడ్డీ రేటు ఎంత? నికార వడ్డీ రేటు ఎంత? ఈ క్వశ్చన్ అసలు ఏ చాప్టర్ అండి? కాంపౌండ్ ఇంట్రెస్ట్. ఇక్కడ ఇచ్చారు కదా చక్రవడ్డీ, కాంపౌండ్ ఇంట్రెస్ట్. చూసారా, కాంపౌండ్ ఇంట్రెస్ట్లో కూడా మనకి 2% ఇచ్చారు. ఓకేనా, 5% చొప్పున ఉంటే 2 సంవత్సరాలకయ్యే నికార వడ్డీ రేటు 2 సంవత్సరాలు. ఓకేనా, ఇక్కడ పర్సంటేజ్ అంతా 5%. 2 సంవత్సరాల కంటే మనకి 5% అండ్ 2 ఇయర్స్కి ఏంటి 1 ఇయర్కి 1%, 2 ఇయర్స్కి 2% ఉంటాయి కదా. కాబట్టి ఇక్కడ కూడా 2% ఉన్నాయి. ఇక్కడ కూడా మనకి ఎక్స్ ప్లస్ వై ప్లస్ XY బై 100 వేస్తే మనకి ఇక్కడ ఎంత వస్తుంది వడ్డీ రేట్ అనేది రావడం జరుగుతుంది. అది ఎట్లా అంటే 5%. ఇక్కడ x = 5 అండ్ y = కూడా 5 అవుతుంది. ఓకేనా, x = 5 అండ్ y = కూడా 5 అవ్వడం జరుగుతుంది. ఇప్పుడు ఎక్స్ ప్లస్ వై అంటే కూడా 5 ప్లస్ ఎక్స్ ఇంటూ వై అంటే 5 × 5/100 వేసేసేయండి. 10 ప్లస్ 5 × 5 అంటే 25 కదా. సో 25/100 అంటే 0.25 అంటే 10.25. ఓకేనా, 10.25 వడ్డీ రేటు ఎంత 10.25. ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. చక్రవడ్డీ కాంపౌండ్ ఇంట్రెస్ట్లో కూడా మనం ఇదే ఫార్ములాని ఇలాంటి క్వశ్చన్స్కి వాడడం జరుగుతుంది, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ చూడండి, ఒక దీర్ఘచతురస్రం యొక్క పొడవు 25% పెంచి వెడల్పు 20% తగ్గించినట్లయితే దాని వైశాల్యంలో వచ్చే మార్పు శాతం ఎంత? ఇక్కడ కూడా చూడండి మార్పు శాతం అన్నారు. ఓకేనా, ఒక దీర్ఘచతురస్రం అంటే ఏంటి మనకి అసలు ఇచ్చే ఏ చాప్టర్ మెన్సురేషన్. ఓకేనా, మెన్సురేషన్ 2D అనమాట. దీర్ఘచతురస్రం అంటే ఒక రెక్టాంగులర్ సంబంధించినటువంటి క్వశ్చన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ రెక్టాంగులర్లో మనకి ఏరియా ఫార్ములా ఏంటండి? ఏరియా = లెంత్ ఇంటూ బెర్త్. ఓకేనా, L/B అనమాట. ఇది ఏరియా ఫార్ములా. మనకి మెన్సురేషన్లో ఫార్ములాలు చాలా ఇంపార్టెంట్. మీకు క్లాసెస్ చెప్పేటప్పుడు కూడా చెప్తూ రావడం అయితే జరుగుతుంది. చాలా ఇంపార్టెంట్. ఎవరైతే పర్ఫెక్ట్గా ఫార్ములాస్ని ప్రతిరోజు కొంచెం ప్రాక్టీస్ చేస్తూ ఉంటారో వాళ్ళు కంపల్సరీగా ఈ మెన్సురేషన్ నుంచి ఎలాంటి క్వశ్చన్ వచ్చినా ఈజీగా చేస్తారు. ఓకేనా, ఎలాంటి మోడల్స్ వస్తున్నాయో కూడా మీకు చెప్పడం జరిగింది. మీకు నెక్స్ట్ వీడియోస్లో కూడా చెప్తూ వెళ్ళడం జరుగుతుంది. ఓకేనా, అయితే ఇక్కడ చూడండి మనకి 25% పెంచి వెడల్పు 20% తగ్గించారంటే ఏం చెప్పాను మైనస్, పెంచారంటే ప్లస్ అంటే 25 తర్వాత -20 తర్వాత ప్లస్ ఇంటూ మైనస్ అంటే మైనస్ అవుతుంది. సో 20 × 25 అంటే 225 × 2 ఎంత 50, పక్కన ఒక 0 ఉంది బై 100. 2 zeros క్యాన్సిల్ అవుతాయి. 25 - 20 అంటే 5 ఉంటుంది. ఇక్కడ ఎంత ఉంటుంది 5 ఉంటుంది. అంటే ఓవరాల్గా మనకి ఎంత వచ్చింది 0 వచ్చింది. కాబట్టి నో చేంజ్.
ఓకేనా. ఆప్షన్ బి కరెక్ట్ ఆన్సర్. ఓకేనా, 0 మార్పు లేదు. సో ఇక్కడ కూడా మనం ఏం వాడాం, ఎక్స్ ప్లస్ వై ప్లస్ ఎక్స్వై బై 100. ఒకే ఫార్ములా మీద మీకు ఎన్ని మెథడ్స్ ఉన్నాయో, ఎన్ని చాప్టర్స్ నుంచి, అంటే మనకి ఏ చాప్టర్ నుంచి ఇదే ఫార్ములా మీద అడుగుతున్నారో చెప్తున్నాను. ఈ ఫార్ములా ఎంత ఇంపార్టెంటో మీకు అర్థమై ఉంటుంది. ఓకేనా. ఇక్కడ చూడండి, మనకి ఒక వృత్తం యొక్క వ్యాసార్థం రేడియస్ ఇచ్చారు 12%. పెంచబడిందంటే ప్లస్, దాని వైశాల్యం ఎంత శాతం పెరుగుతుంది, ఈ క్వశ్చన్ని మీరు చేయాలి. ఎలా చేయాలో కూడా చెప్తాను చూడండి. వైశాల్యం ఎంత శాతం పెరుగుతుందంటే, వృత్తం అంటే ఏంటంటే ఇది సర్కిల్ కదా, సర్కిల్ యొక్క వైశాల్యం అంటే ఏరియా ఫార్మ్ ఏంటి, పై ఆర్ స్క్వేర్. వీటిలో పై అనేది కాన్స్టెంట్ కాబట్టి దీన్ని పక్కన పెట్టేసేయండి. ఓన్లీ మనకి ఇక్కడ ఇచ్చింది రేడియస్ కాబట్టి ఆ రేడియస్ని తీసుకోండి. ఆ రేడియస్ కూడా ఎంత ఉంది, స్క్వేర్ అంటే ఆర్ ఇంటూ ఆర్. ఇక్కడ ఎన్ని ఉన్నాయి, 1 and 2. కాబట్టి ఆర్ అంటే ఎంత, 12% ఇంటూ 12% కదా, కాబట్టి 2% ఉన్నాయి. ఇక్కడ కూడా ఎక్స్ అంటే 12%, వై అంటే కూడా 12%. ఇక్కడ కూడా మనకి ఎక్స్ ప్లస్ వై ప్లస్ ఎక్స్వై బై 100 వేసేసుకొని చేస్తే ఒక పర్సంటేజ్ వస్తుంది. అదే ఇక్కడ ఆన్సర్ అవ్వడం జరుగుతుంది. ఓకేనా. ఆన్సర్ చేసి కామెంట్లో రాయండి. నెక్స్ట్ క్వశ్చన్. ఒక నగరం యొక్క జనాభా మొదటి సంవత్సరం 10% పెరిగింది, మరియు రెండో సంవత్సరం 10% తగ్గిందంటే మైనస్, పెరిగిందంటే ప్లస్. ఇక్కడ కూడా ఒక నగరం జనాభా గురించి అడిగారు క్వశ్చన్. ఓకేనా. రెండో సంవత్సరం తర్వాత జనాభాలో వచ్చిన నికార మార్పు శాతం అనగానే గుర్తు రావాల్సిన ఫార్ములా ఎక్స్ ప్లస్ వై ప్లస్ ఎక్స్వై బై 100. ఓకేనా. ఇది కూడా ఈజీగా చేయొచ్చు. ఇక్కడ మనకి 10% ఇచ్చారు అండ్ 10%, రెండు 10% తగ్గింది, 10% పెరిగింది. ఓకేనా. సో రాసేసేయండి. +10 -10 తర్వాత ప్లస్ ఇంటూ మైనస్ తర్వాత 100/100. 10 into 10 100 కాబట్టి అక్కడ రాశాను. 2 zeros క్యాన్సిల్ అయితే ఇక్కడ 1 ఉంటుంది. ఇక్కడ 10 - 10 అంటే 0, అంటే డైరెక్ట్గా -1 మిగిలింది. -1 అంటే ఏంటి, లాస్. ఓకేనా, అంటే డిక్రీజ్. ఇక్కడైతే డిక్రీజ్ అనమాట. -1% డిక్రీజ్. ఆప్షన్ డి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. దీన్ని డైరెక్ట్గా కూడా ఇట్లా 10% పెరిగి 10% తగ్గింది అని చెప్పేసి ఇలా ఇచ్చినప్పుడు ఇంకొకటి కూడా ఉంటుంది, ఫార్ములా రాసుకోండి. అదేంటంటే ఈ ఒక్కదానికి x²/100. ఓకేనా, x²/100 ఇలా కూడా చేయొచ్చు. x²/100 ఎప్పుడు కూడా 10% పెరిగింది 10% తగ్గింది ఇలా ఒకే పర్సెంటేజ్ ఇస్తే మనకి లాసే వస్తుంది. ఇది కూడా ఇంపార్టెంట్ పాయింట్. ఇప్పుడు x²/100 అంటే ఈ x ఏంటి, మనకి ఇచ్చినటువంటి సేమ్ పర్సంటేజ్ ఏదైతే ఉందో అదనమాట. x² అంటే 10² అంటే 100/100. 2 zeros క్యాన్సిల్ అయింది, మిగిలింది 1/1 అంటే 1. ఈ 1 ఎప్పుడు కూడా మనకి డిక్రీజ్లోనే ఉంటుంది. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఒక దీర్ఘఘనం క్యూబాయిడ్ అనమాట. క్యూబాయిడ్ ఏంటండి, 3D. మెన్సురేషన్లో 2D కానీ 3D కానీ వీటిలో కూడా ఇదే ఫార్ములా వాడతాము, చూసుకోండి. ఓకేనా. పొడవు, వెడల్పు అండ్ ఎత్తు వరుసగా 10, 20 మరలా 10% పెంచబడ్డాయి. ఈ 3 కూడా పెంచబడ్డాయి అంటే మొత్తం ప్లస్లే. దాని ఘనపరిమాణంలో వచ్చిన నికార శాతం మార్పు ఎంత? వీటికి ఫార్ములాలు మీకు తెలియాలండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాల్యూమ్. ఓకేనా. దీర్ఘఘనం క్యూబాయిడ్కి సంబంధించినటువంటి వాల్యూమ్ ఫార్ములా ఏంటి? క్యూబాయిడ్కి సంబంధించి వాల్యూమ్ ఫార్ములా ఏంటి? L/B/H కదా. ఇది గుర్తుపెట్టుకోండి. ఓకేనా. ఇక్కడ అసలు ఈ ఫార్ములా కూడా అవసరం లేదు, జనరల్గా ఇది గుర్తుపెట్టుకోమంటున్నాను. ఓకేనా. మనకు 3% ఇచ్చారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ రెండింటిని చేయండి. ఇది x, ఇది y అనుకోండి. ఓకేనా. 10 + 20 + 20 × 10/100. 0 క్యాన్సిల్. 2 × 1 అంటే 2. ఇక్కడ 10 + 20 అంటే 30. 30 + 2 అంటే 32. ఓకేనా. ఈ రెండు చేస్తే 32 వచ్చింది. ఇప్పుడు చూడండి, ఈ 32 ఏదైతే ఉందో ఈ 32కి మరలా ప్లస్, ఈ 32 మొత్తాన్ని మరలా x అనుకొని ఈ చివరి ఉన్నదాన్ని మరలా y అనుకోండి, అంటే దీన్ని యాడ్ చేసుకోండి. తర్వాత ప్లస్ 32 × 10/100. 0 క్యాన్సిల్. ఇక్కడ 32 ఉంది అంటే 10. 32/10 అంటే 3.2 అని. 32 + 10 అంటే 42. 42 + 3.2 అంటే 45.2. 45.2 ఎక్కడ ఉంది, 45.2. ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా. క్యూబాయిడ్ 3Dలో కూడా మనకి వాల్యూమ్ ఫార్ములా మీరు గుర్తుపెట్టుకోండి, ఇంపార్టెంట్. ఒకవేళ వాల్యూమ్ అడిగితే కనుక్కోవడానికి L/B/H అనేది వాల్యూమ్ ఫార్ములా. ఓకేనా. ఇక్కడ కూడా మనం వాడింది ఫార్ములా ఏంటండి, x + y + xy/100. ఓకేనా. చాలా చాలా ఇంపార్టెంట్.
ఇన్ని ప్రాబ్లమ్స్ చెప్పిన తర్వాత ఈ ఫార్మాని మీరు మర్చిపోయారు అంటే మీరు సరిగ్గా ప్రిపేర్ అవ్వట్లేదని. ఖచ్చితంగా ఈ ప్రాబ్లమ్స్ అన్నీ మీరు కూడా ప్రాక్టీస్ చేస్తే ఖచ్చితంగా ఇదే మెథడ్ అంటే ఈ ఫార్మా బేస్డ్గా వచ్చినటువంటి క్వశ్చన్స్ని మీరు ఈజీగా చేయగలుగుతారు. ఇంకొకటి ఏంటంటే మీకు ఈ యొక్క పీడిఎఫ్ని మన టెలిగ్రామ్ గ్రూప్లో ఓకేనా పోస్ట్ చేస్తాను. ఇక్కడ చూస్తే జాబ్ బాక్స్ 360 అని చెప్పేసి మన టెలిగ్రామ్ గ్రూప్ ఉంటుంది. వెంటనే జాయిన్ అవ్వండి. అక్కడ మీకు ఈ పీడిఎఫ్ని ప్రొవైడ్ చేస్తాను. ఈ క్వశ్చన్స్ అన్నీ 1-2 సార్లు ప్రాక్టీస్ చేయండి. మీకు ఫార్మా గుర్తుంటుంది ఓకేనా. క్వశ్చన్ని ఎలా అడిగితే ఈ ఫార్మా వాడాలి అనేది కూడా ఒక ఐడియా అనేది ఉంటుంది ఓకేనా. సో ఈ వీడియోని ఇంకా లైక్ చేయనట్లయితే ఒక లైక్ చేయండి. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే వెంటనే కామెంట్ సెక్షన్లో రాయండి. ప్రతి కామెంట్కి నేను ఆన్సర్ అనేది చేస్తాను. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.